అంటే దాంతో ఇప్పుడు తెలుగుదేశం యాక్టివ్ అయ్యి యాక్షన్ తీసుకుని ఉండాలి, లేదా వంశీని దెబ్బ కొట్టడానికి ఎదురెత్తు వీళ్ళే వేసి ఉండాలి. వీళ్ళే ఒక అఫిడవిట్ అతనితో, ఎందుకంటే మామూలుగా మొన్నటి కేసు అయితే కార్యాలయం మీద దాడి కేసులో వంశీని అరెస్ట్ చేయడానికి కుదరట్లా. ఎందుకు కుదరదు అంటే అతను ప్రాక్టికల్గా స్పాట్లో లేడు దాడిలో. ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరో వంశీ పేరు చెప్పారన్న ప్రాతిపదికన నడుస్తుంది. కర్ణాకర్ణిగా నడిచేది కుదరదు. అంటే నాకు ఆడు చెప్పాడండి వంశీ కొట్టమన్నాడని, అందుకని మేము అందరం వెళ్ళి కొట్టామండి అని చెప్తే కుదరదు, కేసు నిలబడదు. అందువల్ల దాని ఆధారంగా వారెంట్ కానీ ఇది రాదు, బెయిల్ వచ్చే అవకాశమే ఉంటుంది, ముందస్తు బెయిల్. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలని కదా వీళ్ళ స్ట్రాటజీ. ఈ పర్ఫెక్ట్ ఫిక్సేషన్లో భాగంగా వీళ్ళే తమ కార్యాలయంకి సంబంధించిన ఇదినే కాబట్టి వీళ్ళే ఒక అఫిడవిట్ ఇచ్చి ముందు క్యాన్సిల్ అని చెప్పేసి రాయిచ్చి అంటే పంపించి కోర్టుకి, ఆ తర్వాతన వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి అప్పుడు కదా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కేసు స్ట్రాంగ్, వంశీ ఇలాగ వీళ్ళే వ్యూహం వేసి ఉండాలి. ఒకటి, వంశీ వ్యూహానికి విరుగుడుగా అతను ఏ సామధాన భేద దండోపాయాలతో అతన్ని ఒప్పించి కేసు విత్డ్రా చేయించుంటే దానికి ప్రతీకారంగా ఇది జరిగి ఉండాలంటే దానికి న్యాయం చేసుకోవడానికి ఇది జరిగి ఉండాలి ఒక ఆస్పెక్ట్. రెండవది రివర్స్ ఎత్తుగడన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఇక్కడ మొత్తానికి పెద్ద వ్యూహమే రచించారు వంశీని అరెస్ట్ చేయడానికి. ఇద్దరు వ్యూహాలు, ఇది ఎవరిది వ్యూహం అనేది అర్థం కావట్లా. వంశీ వ్యూహానికి వీళ్ళు రివర్స్ వ్యూహమా, లేకపోతే వంశీకి అవకాశం లేని చట్టం బిగిచ్చారా? ఇది ఆ చేసిన వ్యూహం వేసిన వాళ్ళకి తెలుసుద్ది, మనకి తెలియదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో నారా లోకేష్ గారు 10వ తరగతి పరీక్షల గురించి జూమ్ మీటింగ్ వచ్చి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఆ పరీక్షను రద్దు చేయాలనే టైంలో ఈయన కొడాలి నాని వీళ్ళిద్దరు అక్కడ రావడం, లోకేష్ని కించపరిచేట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆయన రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు చాలా బలంగా రాశారు, అందుకే తప్పించుకోలేరు,